అదే అమ్మ వస్తున్నాం మీ దగ్గర. సిస్టర్ కదా మీరు? డాడీ రెడీయా? సో అంటే ఆ కుటుంబాన్ని కూడా చూడొచ్చు. ఇలాంటి సంఘటన ఇంకా ఏ కుటుంబంలో జరగద్దని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఆ సోమేష్ వాళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర ఉంది. తనంటే ఎంతో ఇష్టం అని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సో ఎక్కువ తనతో ఉండేవాడంట. ఒకసారి వాళ్ళ సిస్టర్తో కూడా మాట్లాడదాం. అమ్మ ఎప్పుడు చివరిగా సోమేష్ మీతో మాట్లాడాను? నేను ఎక్కువ మాట్లాడనుకోలేదు. నేను ఒకటే చెప్తాను, యాప్స్ని మాత్రం బ్యాన్ చేయండి అంతే. యాప్స్ని బ్యాన్ చేస్తే ఇలాంటి ఫ్యామిలీస్ ఇంకా అసలు సఫర్ అవ్వవు. మెయిన్ అది. యాప్స్ని ఇప్పుడు మేము ఆల్రెడీ చూస్తున్నాం న్యూస్, ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి. ప్లీజ్ అలాంటి వాళ్ళకి నేను దయచేసి వేడుకుంటున్నాను, యాప్స్ని అసలు ప్రమోట్ చేయొద్దు, మొత్తానికే బ్యాన్ చేయాలని చెప్పేసి నేను న్యాయం కోరుకుంటున్నాను అంతే. దీనిపై కూడా సజ్జనార్ గారు ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి మా అమ్మ నాన్నే కాదు, ఇలాంటి ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. సో దయచేసి వేడుకుంటున్నాను, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. మెయిన్ కష్టపడి ఇక్కడికి ఏదో సంపాదించుకోవడానికి వస్తారు, ఇలా కొడుకుని పోగొట్టుకొని ఉంటే ఎవరు బాధపడితే చెప్పండి. సో దయచేసి వేడుకుంటున్నాను, యాప్స్ని మాత్రం బ్యాన్ చేసి ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను అంతే. మాకు న్యాయం అనేది యాప్స్ని బ్యాన్ చేసి ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉంటే చాలండి అంతే. అంటే ఏమంటున్నవారు సోమేష్? ఇప్పుడు మీతో చాలా ఇష్టంగా ఉండేవారు. ఇష్టంగా ఉండరా మరి? అన్నయ్య అన్నప్పుడు చెల్లెని ఎలా చూసుకుంటారు, అమ్మ నాన్నని ఎలా చూసుకుంటారు? ఇంకెన్ని చెప్పినా తక్కువే. అంటే దీనిపై కూడా సజ్జనార్ గారు కూడా కొట్లాట చేస్తున్నారు. అంటే ఈ బెట్టింగ్ ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా తను ఫైట్ చేస్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటారు తనకి? ఎందుకంటే మీరు అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి వీడియో తను చూస్తూ ఉంటే తనకి ఏం చెప్పాలనుకుంటారు సజ్జనార్ గారికి? హై పిటిషన్ వేసి ఎలా అయినా సరే యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అంతే. అంతే సార్, నేను ఇంకేమి కోరుకోను. పిటిషన్ వేసి యాప్స్ని మాత్రం బ్యాన్ చేసేసి ఇలాంటి ఫ్యామిలీస్ ఇంక అస్సలు సఫర్ కాకూడదని చెప్పేసి నేను వేడుకుంటున్నాను అంతే సార్ని.